హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ అలాగే కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది. ఇప్పటికే మనకు ఆసరా పింఛన్లకు సంబంధించి జూన్ నెల పెన్షన్లు అయితే విడుదలయ్యాయి. ఇక ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి. ఇక ఈ జూన్ నెల పెన్షన్లు అయితే వీరికి డబ్బులు అయితే జమ కాదు. అలాగే కొత్తగా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకుని ఈ యొక్క చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక ప్రకటన అయితే చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ స్క్రీన్ పైన, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. తప్పకుండా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచినంత 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకునే తప్పకుండా మీరందరూ కూడా తప్పకుండా సహాయం చేయండి. ఈ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, సహాయం చేయట్లేదు. అలాగే ఇప్పటి వరకు చాలామంది సహాయం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీకు తోచినంత 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్నా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మీకు తోచినంత సహాయాన్ని అయితే నాకు పంపించండి. అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ లింక్ అనేది క్లిక్ చేసి ఈ వీడియోను చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చేయూత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇక తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయి. నిన్నటి రోజున మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఈ యొక్క బడ్జెట్లో మనకు అన్ని రంగాలకు సంబంధించి డబ్బులు అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు ఈ పెన్షన్స్కి సంబంధించి కూడా డబ్బులు అయితే కేటాయించారనమాట. ఇక ఇందులో ప్రభుత్వం ప్రకటించినట్లుగానే మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా హామీగా మనం ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు అయితే తీసుకొస్తాం. ఈ యొక్క చేయూత పింఛన్ల ద్వారా మీకు అందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా వృద్ధులు వితంతువులకైతే 4,000 రూపాయలు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2,016 రూపాయలు ఇస్తున్నారు. ఇక 4,000 రూపాయలు 16 రూపాయలు లేదండి, 4,000 రూపాయలు. ఇక నాలాంటి వికలాంగులకు ఇప్పుడైతే 4,016 రూపాయలు ఇస్తున్నారు. ఇక కొత్త ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది 6,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఎట్టకేలకు ఆయన ఇచ్చినటువంటి హామీని ఈ యొక్క నిధులను అయితే విడుదల చేయడానికి బడ్జెట్లో అయితే నిధులు కేటాయించారు. ఈ యొక్క బడ్జెట్ అనేది ఆమోదం పొందడం జరిగింది. ఈ బడ్జెట్ ఆమోదం పొందింది కాబట్టి మనకు తప్పకుండా ఈ ఆగస్టు నెల నుంచి ఎవరైతే కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలనలో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క మనకు దీని ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట. అంటే పింఛన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి. ఎవరైతే కొత్తగా ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ యొక్క ఏదైతే పింఛన్ కోసం అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీరు ఈ యొక్క
పెన్షన్ పొందాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి ఈ చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు యొక్క చేయూత పింఛన్కు కొత్త పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే జూన్ నెల పెన్షన్లు అయితే విడుదలయ్యాయి. ఇక జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక చాలామంది పెన్షన్లు అయితే మనకు వెరిఫికేషన్ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చారు. ఇక వారికి పింఛన్ రికవరీ నోటీసులు కూడా పంపించాలని కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ యొక్క పింఛన్ రికవరీ నోటీసులు పంపించేది ఆపడం జరిగింది. ఇక చాలామంది ఏంటంటే అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారని, గత ప్రభుత్వంలో ఎటువంటి అర్హత లేకపోయినా కూడా వారందరికీ కూడా పింఛన్లు ఇచ్చారని, అటువంటి పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసి తొలగిస్తామని కూడా గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారనమాట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వీటన్నిటిపైన కూడా ఇక బడ్జెట్లో మనకు సమావేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా ఆగస్టు 2 వరకు జరుగుతాయి. ఇక నిన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంతా కూడా ఆమోదం పొంది తర్వాత నుంచి కూడా మీకు వచ్చే నెల నుంచి తప్పకుండా ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆయన హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ చేయూత పింఛన్ల కింద 4,000 వృద్ధులు వితంతువులకు 4,000 రూపాయలు, అలాంటి వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అయితే అందుతుంది. దాదాపు 25 కేటగిరీల పెన్షన్లు అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే చేయబడుతున్నాయన్నమాట. కొత్త పింఛన్లు అన్నీ కూడా విడుదలవుతాయి. ఇక గతంలో మనకు ఎవరైతే ఆసరా పింఛన్ల కింద పైసలు తీసుకుంటున్నారో వారికి యథావిధిగా అలాగే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏమైనా చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు గతంలో పింఛన్ వస్తుంటే ఇప్పుడు కూడా అదే పింఛన్ అనేది మళ్ళీ కొత్తగా పింఛన్లు ఏవైతే పెంచుతారో పైసలు అనేవి పెరిగాయి కాబట్టి అలాగే ఆ పెరిగినటువంటి పైసలు మీకు జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి రైతులందరూ కూడా అంటే మనకు పింఛన్ తీసుకునే వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కూడా ఇప్పటికైతే మనకు రైతు రుణమాఫీ కూడా పడుతూ ఉంది, డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక రైతు రుణమాఫీ 2వ విడత మొదలు కాబోతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మొదటి విడత కింద ₹1,00,000 అయితే, ఎందుకంటే మీ ఇళ్లలో కూడా మీరే రైతులుగా ఉంటారు కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది చెప్తున్నాను. పింఛన్లతో పాటు ఇది కూడా చెప్తున్నాను అనమాట. ఇక రైతులకు ఇప్పటి వరకు చూసుకుంటే ₹1,00,000 రుణమాఫీ పైసలు అయితే పడ్డాయి. ఇక మనకు రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా 1,50,000 లక్షల రూపాయల రుణమాఫీ మొదలవుతుంది. అంటే 2వ విడత రుణమాఫీ అనేది మొదలవుతుంది అనమాట. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పైసలు అయితే ఇస్తామన్నారు. ఇక ఇదే అనమాట రైతు రుణమాఫీకి సంబంధించి కూడా. ఇక వచ్చే నెల నుంచి తప్పకుండా ఏవైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల స్థానంలో కొత్త చేయూత పింఛన్లను తీసుకొచ్చి లబ్ధిదారులందరికీ కూడా మనకు వృద్ధులు వితంతువులకైతే 4,000, నాలాంటి వికలాంగులకైతే 6,000 రూపాయలను పింఛన్ అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.